నమస్తే వెల్కమ్ టు 10 Max. మార్చ్ లో బాక్స్ ఆఫీస్ వార్ డిక్లేర్ చేసిన యష్ రణ్వీర్ సింగ్ సినిమాలు రన్ టైం విషయంలోనూ తగ్గేదేలే అంటున్నాయి. ఊహించని డ్యూరేషన్ టార్గెట్ గా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి ఈ పాన్ ఇండియా సినిమాలపై వైరల్ అవుతున్న డ్యూరేషన్ ఎంత? అసలు ఇంతకీ మేకర్స్ లాక్ చేసిన ఒరిజినల్ రన్ టైం ఎంత? మరో 3 వారాల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగనుంది. యష్ రణ్వీర్ సింగ్ నటించిన టాక్సిక్, ధురంధర్ 2 సినిమాలు ఒకే రోజు థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కిన ఈ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా టాక్సిక్ సినిమా నుంచి తబాహీ ఫస్ట్ సింగిల్ మార్చి 2న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. యష్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో పాటు టాక్సిక్ సినిమా రన్ టైం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా సినిమాలన్నీ భారీ రన్ టైం తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఇదే రూట్ ని యష్ సినిమా టాక్సిక్ కూడా ఫాలో అవుతుందనే ప్రచారం జరుగుతోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కి షాకింగ్ రన్ టైం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 19న థియేటర్స్ లోకి వస్తున్న టాక్సిక్ ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే 3 గంటలకి పైగా డ్యూరేషన్తో వచ్చే టాక్సిక్తో యష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం పక్కా. యష్ సినిమాతో పాటు రన్ టైం విషయంలో అసలు తగ్గేదిలే అంటోంది రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పార్ట్ 1కి సీక్వెల్ గా వస్తున్న ధురంధర్ 2 రివెంజ్ పై ఎక్స్పెక్టేషన్స్ ఇండియా వైడ్ స్కై లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ని 3 గంటల 34 నిమిషాల రన్ టైంతో డైరెక్ట్ చేసిన ఆదిత్యధర్ పార్ట్ 2కి ఏకంగా 3 గంటల 50 నిమిషాల డ్యూరేషన్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి లాంగెస్ట్ డ్యూరేషన్తో ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతోన్న ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వెయిట్ అండ్ సీ. వెడ్డింగ్ ఆఫ్ ఫిరోజ్ తో అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. మరి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ముచ్చటగా 3వసారి కలిసి చేస్తోన్న రౌడీ జోడీకి రణబాలి టీం ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? ఈ ఇద్దరి అభిమానుల్లో జోష్ నింపుతోన్న రణబాలి సినిమా క్రేజీ అప్డేట్ ఏంటి? వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పేర్లు. ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న కలని వెడ్డింగ్ ఆఫ్ ఫిరోజ్ తో నిజం చేసిన ఈ జంట పెళ్లి ఫోటోలు డిజిటల్ వరల్డ్ లో చరిత్ర సృష్టించాయి. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్ వేదికగా గ్రాండ్ గా జరిగిన విజయ్ రష్మిక వెడ్డింగ్ ఫోటోల పోస్ట్ కి లైక్స్ వర్షం కురుస్తుంది. కేవలం పోస్ట్ చేసిన 14 గంటల్లోనే 16.7 మిలియన్లకు పైగా లైక్స్ తో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రస్తుతం 23.3 మిలియన్స్ లైక్స్ తో దూసుకుపోతున్న ఈ రౌడీ జోడీకి రణబాలి టీం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రణబాలి సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నుంచి విజయ్, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాకుండా సినిమాలో రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ పెళ్లి పాటకి సంబంధించిన గ్లిమ్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ఏందయ్య సామి లిరిక్స్ తో వచ్చిన రొమాంటిక్ మెలోడీ సాంగ్ ప్రోమోలోని విజయ్, రష్మిక కెమిస్ట్రీ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. రణబాలిని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు రాహుల్ సాంకృత్యన్. 19వ శతాబ్దం బ్రిటిష్ పాలనలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా థీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదలైన టైటిల్ గ్లిమ్స్ అంచనాలు పెంచేసింది. మమ్మీ సినిమా ఫేమ్ అర్నాల్డ్ ఓస్లు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న రణబాలి సినిమా సెప్టెంబర్ 11న బాక్సాఫీస్ ముందుకు రానుంది. మరి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఈ జోడీ నటిస్తోన్న రణబాలి సినిమాతో విజయ్, రష్మిక ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. పాన్ ఇండియా ట్రెండ్ లో నిర్మాతలు మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ కి మించి బడ్జెట్ పెడుతున్నారా? మూవీ లాంచింగ్ కి ముందుగా అనుకున్న బడ్జెట్ పరిమితులు దాటుతుందా? మరి పాన్ ఇండియా మూవీగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు సినిమా విషయంలో ఏం జరుగుతుంది? బడ్జెట్ టాపిక్ తోనే ఎందుకు ట్రెండ్ అవుతోంది? విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తోన్న మూవీ సంబరాల ఏటిగట్టు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 100 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం అంటూ విడుదలైన గ్లింప్స్ సినిమా స్కేల్, రేంజ్, గ్రాండియర్ ని పరిచయం చేస్తూనే అంచనాలు కూడా పెంచేసింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో వస్తోన్న సంబరాల ఏటిగట్టుకు సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న న్యూస్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. సంబరాల ఏటిగట్టు మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇందుకోసం ఏకంగా 20 కోట్లతో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మహాభారతంలోని కురుక్షేత్రం రెఫరెన్స్ గా తెరకెక్కే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అంటోంది టీం. మొత్తం 18 హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ని 35 రోజుల్లో పూర్తి చేసేలా పక్కా షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటోంది సంబరాల ఏటిగట్టు సినిమా. సంబరాల ఏటిగట్టు సినిమా కోసం నిర్మాతలు కేటాయిస్తున్న ఈ ఓవర్ బడ్జెట్ సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాయి. తేజ్ కెరియర్లోనే 100 కోట్లకి పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్కేల్ కావడంతో ముందుగా అనుకున్న బడ్జెట్ లెక్కలు కాస్త పరిమితులు దాటినట్లు తెలుస్తోంది. అయితే సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ సాయి తేజ్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి సంబరాల ఏటిగట్టు సినిమాతో మెగా మేనల్లుడు ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. దేకో విష్ణు విన్యాసం, వీడి విచిత్ర విన్యాసం అంటూ థియేటర్స్ లో సందడి చేస్తున్న శ్రీ విష్ణు వరుస సినిమాలతో హవా చూపిస్తున్నారు. ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా ఇంట్రెస్టింగ్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అప్కమింగ్ సినిమాలపై లెట్స్ హావ్ ఎ లుక్. శ్రీ విష్ణు ఫన్ జోన్ లోకి వస్తే చాలు సినిమా మినిమం గ్యారంటీ అనే నమ్మకం జనాల్లో క్రియేట్ అయింది. ఇదే కాన్ఫిడెన్స్ తో ఈ ఫ్రైడే ఎలాంటి పోటీ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన విష్ణు విన్యాసం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఫంటాస్టిక్ బ్లాక్ బస్టర్ పేరుతో సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది మూవీ టీం. తన సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పిన శ్రీ విష్ణు అప్కమింగ్ సినిమాల విషయంలోనూ ఏమాత్రం డిసప్పాయింట్ చేయను అంటున్నారు. విష్ణు విన్యాసం సినిమా విడుదలైన వారం రోజుల గ్యాప్ లో మృత్యుంజయ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు శ్రీ విష్ణు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 6న థియేటర్స్ లోకి వస్తుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ తో విడుదల చేయించి అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ తర్వాత మృత్యుంజయ్ సినిమాలో ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు శ్రీ విష్ణు. రిలీజ్ కి సిద్ధమైన మృత్యుంజయ్ సినిమాతో పాటు కామ్రేడ్ కళ్యాణ్ అనే మూవీ కూడా చేస్తున్నారు శ్రీ విష్ణు. కోనా ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ చేసింది. ఇలా వరుస సినిమాలు చేస్తోన్న శ్రీ విష్ణు మరోసారి సామజ వరగమన ఫేమ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజ్తో మరోసారి చేతులు కలిపారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాని మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్రాండ్ పూజా సెరమనీ జరుపుకుంది. మరి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా దూసుకుపోతున్న శ్రీ విష్ణు ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఆయా షేర్ సాంగ్ మరో రికార్డ్. స్వయంభూ ప్రమోషన్ స్పీడ్ అప్. ఆకట్టుకుంటున్న డెకాయిట్ రూబెరో సాంగ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ది ప్యారడైజ్ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ గ్లోబల్ వైడ్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 21న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. స్వయంభూ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు హీరో నిఖిల్ సిద్ధార్థ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లోనే విడుదల కానుంది. డెకాయిట్ సినిమా నుంచి విడుదలైన రూబరో ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకొస్తుంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి పల్లెల్లోని సందిళ్లన్నీ మీవే సెకండ్ సింగిల్ విడుదలైంది. హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చే నెల 13న థియేటర్స్ లోకి వస్తుంది. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తోన్న వింటారా సరదాగా సినిమా నుంచి అనగా అనగా అమెరికా ఫస్ట్ సింగిల్ విడుదలైంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. పురుషః సినిమా నుంచి దేవనాయకి అనే మాస్ సాంగ్ విడుదలైంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ సీజన్ 6 షో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది.
సాయి సింహాద్రి నటించిన సన్ ఆఫ్ మూవీ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఓ మాట అనుకుందామా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్ పై లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా మహిళా కబడ్డీ. సినిమాలో సీనియర్ హీరో సుమన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది వాల్టి 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.